హెయిర్ ఫాల్ ఉండిందండి, ఉంది. మా పాపకు కూడా చాలా ఎక్కువైపోయింది. తన ఏజ్ 10 years అండి. ఎంత బాగుండే తన హెయిర్, కానీ తనకు కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. సివియర్ హెయిర్ ఫాల్ అండి. ప్యానిక్ అయిపోయి డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాను. కానీ కామెడీ ఏంటంటే డాక్టర్కే హెయిర్ లేదండి. ఇంకా ఆవిడ నాకేం చెప్తుందిలే అని తిరుక్కొని వచ్చేసాను. ఏదో షాంపూ సీరం రాయిచ్చారు, దాన్ని వాడిన పెద్ద ప్రయోజనం లేదు. సో తర్వాత నేనే ఇంటర్నెట్లో చూస్తే నాకు కొన్ని ఐడియాస్ వచ్చాయి. సో అది వాడడం స్టార్ట్ చేశానండి. వాడిన ఒక 2 weeksకి నాకు చాలా డిఫరెన్స్ ఉంది. హెయిర్ ఫాల్ నాకు 100%లో ఒక 25% తగ్గిందండి హెయిర్ ఫాల్. మా పాపకైతే లిటరలీ 80% తగ్గిపోయిందండి హెయిర్ ఫాల్. నాకైతే 20% తగ్గింది అంతే, ఎందుకంటే నాది చాలా డ్యామేజ్ అయిపోయింది హెయిర్. మా పాపకైతే అసలు 80% తగ్గిపోయింది హెయిర్ ఫాల్ తనకి ఇప్పుడు. అందుకే నేను నా రొటీన్ చూపిస్తాము, ఎవరికైనా ఇదే ప్రాబ్లం ఉంటే మీరు కూడా దీన్ని ఫాలో అయితే మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుందని. అండ్ నా గ్రే హెయిర్ చూసి తిట్టుకోవద్దండి, బికాస్ ఐ వాంట్ టు లుక్ న్యాచురల్. నాకు ఎక్కువ కలర్స్ పెట్టడం నచ్చదు. ఏజ్ పెరిగే కొద్దికి వీ డోంట్ లైక్ డూయింగ్ ఆల్ ఆఫ్ దోస్ కదా. సో ఐ లెట్ ఇట్ న్యాచురల్ అనమాట నా గ్రే హెయిర్ని. సో నా రొటీన్ ఏం చేస్తే నాకు ఇలా ఇంత గ్లాసీ ఫినిష్తో ఇంత సిల్కీ హెయిర్ వచ్చిందో చెప్తాను. నా హెయిర్ ఎంత ఫ్రిజీ అయిపోయి ఎంత డ్యామేజ్ అయిపోయిందంటే అండి, కొన్ని షాంపూస్ వాడి, అసలు మంచి షాంపూస్ అనుకొని వాటిని వాడి చాలా డ్యామేజ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి అసలు ఎంత సిల్కీగా ఉందో హెయిర్. ఏం కేర్ తీసుకున్నానో చెప్తానండి. జస్ట్ 2 weeksే వాడాను నేను. ఫస్ట్ వీక్ అయితే అండి ఒకరోజు ఆనియన్ని మిక్సీకి కొట్టేసి దాన్ని వడగట్టుకొని ఆనియన్ పెట్టుకున్నాను. ఓన్లీ రూట్స్కి పెట్టానమాట. అది కూడా బాగా పనిచేసింది. తర్వాత ఏం చేశానంటే 1 స్పూన్ అవిసె గింజలు, 1 స్పూన్ మెంతులు, 1 గుప్పెడు కంటే కొంచెం ఎక్కువ కరివేపాకు, అండ్ తర్వాత వచ్చేసి కలోంజీ సీడ్స్ అంటారు, మనకు అమెజాన్లో దొరుకుతాయి కలోంజీ సీడ్స్. దాన్ని 1 స్పూన్ అనమాట. ఒక పెద్ద గ్లాస్ నీళ్లు తీసుకొని వీటిని ఒక్కొక్క స్పూన్ తీసుకొని నానబెట్టుకున్నాను నైట్ అంతా. పొద్దున్న లేసి దాన్ని ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి దాన్ని స్లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు మరిగించి, తర్వాత దాన్ని ఒక జెలటిన్ లాగా వస్తుందండి, జెల్లీగా. దాన్ని మన హెయిర్ రూట్స్ నుంచి కింద వరకు పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఒక 1 hour అలానే వదిలేసి తర్వాత హెడ్ బాత్ చేసేస్తే ఇలాంటి సిల్కీ హెయిర్ వస్తుందండి. ఇలాంటి హెయిర్ నా చిన్నప్పుడు చూశాను, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను నేను. సో లిటరలీ ఇది చేయడానికా నాకు ఇన్ని ఇయర్స్ పట్టింది, ఇది తెలుసుకోవడానికా ఇన్ని